ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం గురించి తెలుసుకుందాం. ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే ఈ పథకం 2025 ఆగస్టు 15 నుండి అమల్లోకి వస్తుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం మహిళా సాధికారతను ప్రోత్సహించడం. ఎవరికి వర్తిస్తుంది ఈ పథకం అని చూస్తే ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో నివసించే మహిళలందరికీ వర్తిస్తుంది. దీనికోసం ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి వంటి నివాస రుజువుని చూపించాలి. వర్తించే బస్సులు ఏ బస్సులు ఈ పథకం కింద వస్తాయి అని చూస్తే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు మరియు సిటీ పవర్ సర్వీసెస్ వంటి 5 రకాల బస్సులలో ఉచిత ప్రయాణం ఉంటుంది. ఏ బస్సులకు ఈ పథకం వర్తించదు అని చూస్తే గరుడ మరియు ఓల్వే వంటి లగ్జరీ బస్సులలో మరియు అంతర్రాష్ట్ర సర్వీసులకు ఈ పథకం వర్తించదు. ప్రయాణ నిబంధనలు చూస్తే మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. రోజులో ఎన్నిసార్లైనా ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి పరిమితులు లేవు. ప్రయాణ సమయంలో మీ ఐడి కార్డును కండక్టర్కు చూపించి 0 ఫేర్ టికెట్ని పొందాలి. ఇది ప్రభుత్వం పథకం ఖర్చును ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.